బుధవారం అండి. ఉదయాన్నే ఇంకా కొంచెం పనుండిందనమాట. వీడియో ఒకటి షూట్ చేయాల్సుంటే దానికోసం అని చెప్పేసి రెడీ అయిపోయాను. రెడీ అవ్వడంతో పాటు ఇంట్లో పనులు కూడా పక్కన పెట్టలేదండి. ఈరోజు నా చేతులతో నేనే స్వయంగా పిల్లలకి, మా హస్బెండ్‌కి వంట చేశాను. అది కూడా బిర్యానీ, అలాగే చికెన్ గ్రేవీ. అంటే బిర్యానీలోకి బావుంటుంది కాంబినేషన్. బిర్యానీ అయితే అదరగొట్టేసానండి. ఆల్రెడీ మొన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను సండే రోజు. చాలా బావుండింది బిర్యానీ. నాకు నేనే గొప్పగా ఫీల్ అవుతున్నాననమాట. ఎందుకంటే ఇంత మంచిగా నేనెప్పుడు దమ్ బిర్యానీ చేయలేదు. నార్మల్ బిర్యానీ కూడా బానే చేస్తాను కానీ దమ్ బిర్యానీకి నేనసలు సెట్ అవ్వను అనుకున్నా. అలాంటిది ఇంత పర్ఫెక్ట్‌గా చేస్తే నన్ను నేను పొగుడుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. మీరు కూడా వచ్చేసేయండి. ఈసారి ఎవరొచ్చినా కానీ మన ఇంటికి బిర్యానీయే చేసి పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే ఇంక పెరుగు పులుసు చేస్తున్నానండి. అది కూడా కొంచెం డిఫరెంట్‌గా. మనము పెరుగు పులుసు చేసేటప్పుడు కొంచెం ఇట్లా స్మాష్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. పెద్ద పెద్ద హోటల్స్‌లో అక్కడ మీరు తిన్నట్లయితే మన ఇంట్లో కంటే కొంచెం డిఫరెంట్ ఉంటది టేస్ట్. అది ఎలా అనేది నేను బాగా గమనించి ఈరోజైతే చేస్తున్నాను. సో, ముందైతే ఆనియన్స్‌లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది పెరుగు చట్నీకి బాగా పడుతుంది. తర్వాత కొంచెం మిరియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కంపల్సరీ వేయండి. చాలా బావుంటుంది ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీలో మనం లాస్ట్‌లో తింటున్నప్పుడు. అలాగే డైజెషన్‌కి కూడా మంచిది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసాను. ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయండి. చాలా బావుంది బిర్యానీ. ఫుల్ ఎంజాయ్ చేసేసాము ఆ రోజు మా ఫుడ్‌నైతే. ఈ వీడియో మొత్తంలో నా డ్రెస్ చాలా కలర్‌ఫుల్‌గా బావుంది కదండీ! నాకు కూడా చాలా నచ్చింది. కొంచెం లూజ్ ఉంది. నా సైజ్ కంటే కొంచెం ఎక్స్‌ట్రా సైజ్ తీసుకున్నాను నేనైతే. ఇదొచ్చేసి నాకు 290 రూపీస్‌కి వచ్చిందండి. సెట్ ఆఫ్ 2 అనమాట. దుపట్టా నా దగ్గర పింక్ ఉంటే నేను సెట్ చేసుకున్నాను. సెట్ ఆఫ్ 3 తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ పెరుగుతుంది. పింక్ ఉంటది కాబట్టి చూసి తీసుకోండి. రెండిటిని కూడా నేను ట్యాగ్ చేస్తాను. సో, అది కూడాని మింత్రాలో డిస్కౌంట్ ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. చూసి తీసుకోండి. నాకొచ్చిన ప్రైస్‌కి మీకు రాకపోవచ్చు.